శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీ ఆనందవల్లే సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ గుడిమల్లం గ్రామానికి చెందిన బత్తల గిరినాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ గుడి చైర్మన్ మరియు సభ్యులు టి బాబు, టి అరుణ, టి హంస, జి గీత, బి రాజ్ కుమార్, ఆర్ కిరణ్ కుమార్, టి రేవతి, ఆర్ నిరంజన్, ఏ ఉష వీళ్ళందరూ కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. బత్తల గిరిబాబు మాట్లాడుతూ 2 ఏళ్ల పాటు ఈ పాలక మండలి ఉంటుందని అన్నారు. ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు గతంలో కూడా పనిచేశారు. భారతదేశంలోనే మొదటి శివాలయం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానానికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఎంతో నమ్మకంతో పదవిని ఇవ్వడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. గిరినాయుడు గారి ఆలయ చైర్మన్ గిరినాయుడు గారి అధ్యక్షతన ఆయన సూచనలతో ఈ ఆలయ అభివృద్ధికి మేము ఖచ్చితంగా కృషి చేస్తాము. అంటే దేశంలో ప్రముఖ దేవస్థానం కాబట్టి ఆ దేవస్థానాన్ని ఇంకా ఇప్పుడున్న స్థితి నుంచి ఇంకా మెరుగ్గా ముందుకు పోయేట్టుగా ఇద్దరు అన్నల మధ్యలో చెప్తున్నాను. ఖచ్చితంగా నేను నా వంతు కృషి చేస్తాను. ఎందుకంటున్నానంటే అన్నగారు తెలుసు నాకు చిన్నప్పటి నుంచి, మాకు అందరికీ స్ఫూర్తి. అదేవిధంగా నాగరాజు నాయుడు గారు చూస్తూ వీళ్ళందరినీ చూస్తూ పెరిగాము, వీరి నాయకత్వాన్ని చూస్తూ పెరిగాము మేము విద్యార్థి దశ నుంచి. ఈ మధ్య మా విద్య అంటే జడ్పీ హై స్కూల్లో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అంటే భవనాలు కాడి నుంచి అన్నీ నిర్మించడంలో ముందుండి నడిపిస్తున్నారు అన్నగారు గిరినాయుడు గారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ఆలయం గురించి కూడా ముందస్తుగానే చాలా చేశారు. ఇప్పటికే రోడ్డు రావడం కానీ, అంతకుముందు అక్కడ 1 ఎకరా పర్చేజ్ చేయడం కానీ అన్నీ ముందస్తు చర్యలు ఉన్నాయి. ఆయన గత 20 ఏళ్ళుగా చేస్తున్నాడు ఆయన. అందువల్ల ఆయనకు ఆనంద బాష్పాలు, మేము ఆనంద బాష్పాలు అనుకుంటున్నాము. అందువల్ల ఆయనకి ఎందుకు వచ్చిందంటే ఆ శివుని అనుగ్రహం వల్లనే ఆయనకి కంటిన్యూస్గా ఈ చైర్మన్గా ఉండేటువంటి అర్హత లభించింది. ఆయన అనుగ్రహం లేకపోతే కుదరదు. సో ఆయనకి నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఆయనతో కలిసి నేను ఈరోజు పనిచేస్తున్నానంటే జన్మల సుకృతం అనుకుంటున్నాను. అన్నగారి అధ్యక్షతన నేను ఏర్పడిన మండలంలో పనిచేస్తున్నానంటే జన్మ సుకృతము. వీరిద్దరి మధ్య నేను వారి ఆశీస్సులతో సూచనలతో ముందుకు పోతానని, ఖచ్చితంగా ఈ ఆలయ అభివృద్ధికి ఒక సభ్యుడిగా కృషి చేస్తానని ప్రగాఢంగా నమ్ముతున్నాను. కిరణ్ కుమార్ రామశెట్టి. నేను జనసేన నుంచి నేను సభ్యునిగా ఎన్నుకోబడ్డాను. ఊరు పాపనాయుడుపేట మాది. పాపనాయుడుపేట కిరణ్ రామశెట్టి. జనసేన నుంచి నేను ఒక సభ్యుడిగా పాలకమండలి సభ్యులుగా ఎన్నుకోబడ్డాను. సహకారంతో ఈరోజు ఇచ్చినటువంటి దీన్ని ఎప్పటికీ మర్చిపోలేము. ఇటువంటి అవకాశం వచ్చింది కూడా చాలా జన్మధన్యమైంది. వారు చెప్పినట్లుగా ఈవో గారు చెప్పినట్లుగా చైర్మన్ గారితో కలిసి అందరం కూడా సహకరిస్తామనేసి ఈ సభ్యుల తరఫున ప్రమాణం చేసుకుంటున్నాం. చాలా ఎంతో పదవిని నాకు ఇవ్వడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా సుధీర్ అన్న గారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆయన చెప్పిన విధంగా నేను ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి ఎంతో కష్టపడి పనిచేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ముఖ్యంగా మా ముందు ఎంతో ఇన్ని రోజులు జరిగింది వేరు. ఇప్పుడు ఈ పాలక మండలిలో కూడా అన్ని దగ్గర నుంచి మా కూటమి ప్రభుత్వం ద్వారా అందరినీ ఈ ముందంతా మా గ్రామం తరఫునే ఉండేది. ఎమ్మెల్యే గారు ఎందుకో కొంచెం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాల నుంచి మెంబర్లని పెట్టడం జరిగింది. వారి యొక్క సహకారంతో ఈ ఆలయ అభివృద్ధికి నేను ఛాయశక్తుల నా ఉన్నంతవరకు కష్టపడతానని తెలియజేస్తున్నాను. కాబట్టి సభ్యులకి అందరికీ నేను తెలియజేసేదంటే, మనం యొక్క గుడి బయట ఉన్నంతసేపు మనం ఎన్ని కార్యక్రమం ఎట్టున్నా గుడి లోపలికి వస్తానే భక్తిభావంతో ఈ యొక్క స్వామి సేవలో మనం తప్పకుండా తరించి ఆ యొక్క సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇంకోటి తెలియజేయడం, పత్రికా ప్రకటనలకి వీళ్ళకి తెలియజేస్తున్నాను. ఏమంటే క్షమించాలి, మేము ఈరోజు ఈ